అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. యోసేపు మీద అతని యజమానుడైనటువంటి పోతీఫరుకు కటాక్షము కలిగినదంట. యోసేపు మీద పోతీఫరుకు కటాక్షం కలగటానికి గల కారణం పైన చెప్పినటువంటి అంశం ఏంటంటే, యెహోవా అతనికి తోడై ఉండటము, అతడు చేసినదంతయు యెహోవా అతని చేతిలో సఫలం చేయటం. రెండు అంశాలు పోతీఫరు యోసేపు జీవితంలో చూశాడు. ఏంటి ఆ రెండు అంశాలు అంటే, యెహోవా అతనికి తోడై ఉండటం చూశాడు, యోసేపు చేసినదంతా కూడా యెహోవా సఫలము చేయటం చూశాడు. ఈరోజు మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు తోడై ఉండాలి. అలాగే మనం ఏం చేస్తున్నా కూడా మనం చేసినదంతా కూడా సత్ఫలితం మనకి ఇవ్వాలి. ఈనాటి దినాల్లో మనం చూసినప్పుడు అనేక మంది చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉండలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నా కష్టమును చూడలేదు, దేవుడు నా ప్రయాసను చూడలేదు. కొందరు కుటుంబాలను కూడా చూసినప్పుడు వారికి ఏ మేలు కలగక వారు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఉండటం కొందరిని మనం చూస్తూ ఉంటాం. కొందరు జీవితాలలో దేవునికి వారికి ఏ సంబంధం లేనట్టుగా బ్రతుకుతూ ఉంటారు. చూడండి, దేవుడు మానవునికి ఉన్నటువంటి సంబంధం చాలా విలువైనది. ఆ సంబంధం తెగిపోకూడదని అనాది కాలంలో ఏదోని తోటలో తెగిపోయినటువంటి సంబంధాన్ని మరలా జత చేయటానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు రక్తమాంసములు గలవాడుగా మన కొరకు జీవించి, నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో కల్వరిలో మరణించి, దేవునికి మనకి ఉన్నటువంటి ఆ మధ్య గ్యాప్ను యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? తీసివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత బలమైనది ఇది దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం. ఈరోజు దేవుడు నీకు ఎందుకు మేలు చేయడు? ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు ఒక మహిమకరమైనటువంటి సాధనాలుగా ఉండాలని దేవుని బిడ్డలైనటువంటి వారి ఎడల దేవుడు కలిగినటువంటి ఆ సంకల్పము, ఆ ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ఆది కాండంలో ఆదాము హవ్వలను ప్రేమించి ఇచ్చినటువంటి వాగ్దానం యెహోవా వారిని ఆశీర్వదించను. ఎలాగ ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. త్వరగా తీయాలి ఫ్రెండ్స్. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, విస్తరించండి, దానిని ఏలండి. దేవుడు ప్రతి మానవుని కూడా ఆశీర్వదించే దేవుడు, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించే దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. సర్వ మానవాళిని దేవుడు అందరినీ ప్రేమించాడు. యెహోవా అందరికీ ప్రభువు, యేసు అందరికీ ప్రభు. ఆయనలో పక్షపాతం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, పాపములో ఉండగానే, లోకంలో ఉండగానే, లోకాస్తుల్లో ఉండగానే మన కొరకు సరైన సమయంలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన రక్షణ కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన మేలు కొరకు, మన దీవెన కొరకు, మనము దేవునితో సమాధాన పడాలని మన కొరకు యేసయ్య ఆయన ప్రాణం పెట్టి, ఆయన శిక్షను అనుభవించి, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఏ పక్షపాతం లేకుండా
ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు గమనించండి, చర్చకు వచ్చి కూర్చున్నటువంటి మనల్నే కాదండి దేవుడు ప్రేమించింది, రానటువంటి వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఎండగాస్తుంది ఏమండి, దేవుణ్ణి ప్రేమించిన వారి మీద పడుతుంది, దేవునిని ప్రేమించిన వారి మీద కూడా పడుతుంది. వర్షం పడుతుంది, దేవునిని ప్రేమించే వారి మీద పడుతుంది, దేవునిని ప్రేమించని వారి మీద కూడా పడుతుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ప్రేమించాడు. ఒకరిని ఒక రీతిగా, ఒకరిని మరొక రీతిగా దేవుడు ఎన్నడూ ప్రేమించలేదు. ఆయన ప్రేమ ఏమండి అందరికీ సరిపోగలిగినంత. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి కృప ప్రతి ఒక్కరికి పంచగలిగినంత. ఏమండి, ఆయన దగ్గర మితిలేనటువంటి ఐశ్వర్యము, ఘనత, కృప, ప్రేమ ఉన్నాయి. ఆయన కొదువ లేనివాడు, ఆయన కొదువ లేనివాడు, సర్వ సమృద్ధి గలవాడు. ఆయన ఇవ్వలేనిది లేదు, ఆయన చేయలేనిది కూడా లేదు. అలాంటప్పుడు ఏమిటి తారతమ్యం ఎక్కడొస్తుంది? ఎందుకు ఒకరు గొప్పగా కనపడుతున్నారు, ఒకరు తక్కువగా కనపడుతున్నారు? ఎందుకు ఒకరు ఏమండి దేవుని సన్నిధిలో దేవుని చేత అమితంగా ప్రేమించబడుతున్న వారిగా కనపడుతున్నారు? ఎందుకు కొందరు ఏమిటి ద్వేషించబడుతున్నటువంటి వారికి కనపడుతున్నాడు? దేవుడు ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని ఏమండి శపించలేదు, ఎవరిని శోధనకు గురి చేయలేదు. ప్రతి ఒక్కరిని అన్ని కాలముల యందు ఏకరీతిగా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచివాడు. ఎవరండి ఆయన? యేసయ్య మంచివాడు. ఆయనలో ఉన్న మంచి లోకంలో లేదు, ఆయనలో ఉన్న మంచి మనిషిలో లేదు. ఆయనలో ఉన్న మంచి ఏమండి భూమి మీద ఉన్నటువంటి ఏ జీవరాశిలోనూ లేదు. మంచికి మారిపేరు, ప్రేమకు మారిపేరు యేసయ్య. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడై ఉండాలి అంటే, మనం చేయనిదంతయు కూడా దేవుడు సఫలం చేయాలి అంటే మనం ఏం చేయాలి? యేసేపు చరిత్రను ఒకసారి చూస్తే, యేసేపును అనుసరిస్తే, యేసేపును ప్రేమించినటువంటి దేవుడు మనల్ని కూడా ప్రేమించగలడు. యేసేపును లేవనెత్తినటువంటి దేవుడు మనలను కూడా లేవనెత్తగలడు. ఏమండి, యేసేపును గణపరచగలిగినటువంటి దేవుడు మనలను కూడా గణపరచగలడు. చదువుకునేటప్పుడు కాపీలు బాగా కొడతారా? ఏమండి, కాపీలు కొట్టారు ఎవరైనా? చదువుకునేటప్పుడు పరీక్షలు రాసేటప్పుడు కాపీలు కొట్టారా? ఎవరు కొట్టలేదా? ఏమండి, పరీక్షలు రాసేటప్పుడు కాపీలు కొట్టలే, కాపీలు కొట్టినా కానీ చెప్పరు అనమాట. కాపీ కొట్టలేదా? చూసి రాయటం, ఎదుటి వాళ్ళ పేపరు చూసి రాయటం, పక్క వాళ్ళ పేపరు చూసి రాయటం, ఏమండి స్లిప్పులు పెట్టడం. లోకంలో కొన్ని వీటిని ఖచ్చితంగా కాపీ కొట్టాలి. పరీక్షల్లో మనము కాపీ కొట్టకూడదు, కానీ జీవితంలో కొన్ని వాటిని మనం కాపీ కొట్టాలి. కొందరిని పోలి ఏమండి, అబ్బా ఆ వ్యక్తి చూడండి ఎంత బాగున్నాడు, ఆయనలాగుంటే నేను బాగుండే అనుకుంటాం. ఎలాగవుతావు? ఏమండి, గాంధీ గారిలా అవ్వాలి, గాంధీ గారి లాగా అవ్వాలంటే గాంధీ గారిలాగా అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మనకి? ఆ గాంధీ అక్కడే. ఆయా పరిస్థితులకు తగినట్లుగా దేవుడు ఏమండి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పరిచినటువంటి పరిస్థితుల్లో దేవునిని పోలి నీవు గనక నిలబడగలిగితే నీవే ఒక మహాత్ముడు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడిచినటువంటి గాంధీ అయినా,
దేవుని యొక్క వాక్యం ఏవేవో కారణాలు చెప్పి దేవునికి దూరంగా ఉండటం చేత అవుతుంది. కానీ ఇలాంటి సమయం వచ్చిందండి, ఇలాంటి పరిస్థితి వచ్చింది, కానీ నేను దేవుని యొక్క సమయాన్ని పోగొట్టుకోకూడదని నేను ఇక్కడికి వచ్చానని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? చాలా చిన్న చిన్న విషయాలు, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, అయినా సరే నీతిని విడిచిపెట్టకుండా, పరిశుద్ధతను విడిచిపెట్టకుండా, ప్రార్థన విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో నేను భక్తిని చక్కగా చేస్తున్నాను. యథార్థతను విడిచిపెట్టలేదు, అబద్ధం ఆడలేదు, మోసం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, యథార్థంగా బ్రతుకుతున్నాను. ప్రతికూలమైన సమయాల్లో కూడా తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఆ వ్యతిరేకతమైన జీవితంలో ఎదురవుతున్నా కూడా, ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, మనస్సాక్షి పాడవకుండా, హృదయము పాడవకుండా, భక్తి పాడవకుండా, నీతి పాడవకుండా, ఎదురైనటువంటి వ్యతిరేకతలో కూడా దేవుని కొరకు నమ్మకంగా నిలబడటం, జీవించడం చేతనవుతుందా? అది ఏ సేపును చూసి చూడాలి మనం, అది ఏ సేపులో మనం చూడగలం. ఇంటి వారందరూ కూడా అతనిని ఒక పురుగును చూసినట్లుగా చూసి అతన్ని వెలివేసి, అసహించుకుని, ద్వేషించి, పగబడుతున్నా కూడా దేవుని యొక్క యథార్థతను, నీతిని, భక్తిని వదలక దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి యోసేపును మనము చూడగలం. ఈ రోజుల్లో చాలా మంది అన్ని అనుకూలం ఉంటేనే భక్తి చేద్దాం అనుకుంటారు. నీకు అనుకూలమైన, ప్రతికూలమైన, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించటం చేత అయితే నీ బ్రతుకులో నీవు ఊహించని అద్భుతాలు నువ్వు చూస్తావు. నువ్వు ఎన్నడూ కూడా ఆలోచన కూడా చేయనటువంటి అద్భుతాలు నీవు చూస్తావు. మా జీవితంలో, మా సేవా పరిచర్యలో ప్రారంభం నుండి కూడా దేవుడు పిలిచిన నాటి నుండి మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మాకు అనుకూలమైనవి కావు, మాకు ప్రతికూలమైనవే. ఆర్మడ్ ఫోర్స్ మెడికల్ కాలేజీలో నేను సీట్ సంపాదించి ఒక MBBS డాక్టర్గా చదవటానికి నాకు అవకాశం లభించినా కూడా, దేవుడు పిలిచాడు అని చెప్పి దేవుని సేవకు వచ్చాం. సిరీస్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, మెడికల్ కంపెనీలు ఉద్యోగం చేసుకుంటూ, సావుకుడు చేసుకుంటున్నానని ఉద్యోగానికి రిజైన్ చేసి, నా కోసం, దేవుని కోసం త్యాగం చేసి పరిచర్యకు వస్తే మాకేమి రాచబాట మా కోసం లేదు. ముళ్ళబాట మేము నడిచినటువంటి బాట, రాళ్ళు రప్పలు, రోడ్డు తేలినటువంటి రోడ్లు, ఎటు చూసినా ఎదురు గొప్పులు తగులుతున్నాయి. ఎటు వెళ్ళినా కూడా శ్రమ, ప్రయాస, దుఃఖము, ఒంటరితనము, ఏకాకులుగా బ్రతకటం తప్ప అనుకూలత ఏనాడు మాకు కనబడలేదు. బంధువులు శత్రులయ్యి, కన్నవారు శత్రులయ్యి, అన్నదమ్ములు తోడబుట్టిన వారు శత్రులయ్యి, కేవలం దేవుని కొరకు జీవిస్తున్నందుకు, దేవుని యొక్క పిలుపుకు లోబడినందుకు, దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు లేనిపోనివన్నీ మా మీద చుట్టి, చుట్టాలకి, బంధువులకి, అందరికీ దూరం చేశారు మమ్మల్ని. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని బలకరించడానికి, ఏ ఒక్కరు కూడా సాహసించినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు మమ్మల్ని. అయినా మేము భక్తిని వదిలిపెట్టలేదు, నీతిని వదిలిపెట్టలేదు, పరిశుద్ధతను వదిలిపెట్టలేదు, ప్రార్థన వదిలిపెట్టలేదు. మమ్మల్ని చంపడానికి 2 సార్లు కరెంటు పెట్టారు, రాళ్ళు మా మీద ఇసిరారు. చాకలి బండలు ఉంటాయి కదా, బట్టలు తుక్కినే బండలు, ఆ బండలు మా మీదకి ఇసిరేద్దాం చూశారు. అయినా నీతిని కాపాడుకుని, యథార్థతని కాపాడుకుని, భక్తిని కాపాడుకుని, అంత గొప్ప శత్రువుల మధ్య కూడా వాక్యాన్ని ధైర్యంగా బోధించే శక్తిని దేవుడు మాకు, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అదే శత్రువులు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఏమండి, ఆ ఇద్దరు కూడా ఎప్పుడు చిక్కుతారా, ఎప్పుడు దొరుకుతారా అని కాచుకున్నారు గోతుగాడ గొట్టలక్కల్లాగా. ఎప్పుడు దొరికితే మిగుదామా, ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి చిక్కడు దొరకడం లేదు. దేవుడు మాకు అసలు అవకాశమే ఏం చేయలేక లోపలికి వెళ్ళి కూర్చుని ఏమంటే తలుపులు వేసుకుని కూర్చొని చూస్తా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. మనము నీతిని అనుసరించినప్పుడు, మనము యథార్థత కలిగినప్పుడు ఏమండి, మనకంటే ధైర్యవంతుడు, మనకంటే బలవంతుడు లోకంలో లేనే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని తప్పి తన నగరును స్థాపించేవానికి శ్రమ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడు. దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము నీతిని తప్పి మన జీవితాలలో కొనసాగించడం కాదు, నీతి కొరకు ఆకలి దప్పులైనా కూడా నీతిని కాపాడుకునేటువంటి వ్యక్తి మనం చేయాలా. తాగుబోతులు దేవుని సందుకు వచ్చి తాగుడు, ఒకప్పుడు నేను తాగుబోతునండి, కానీ దేవుడు నన్ను రక్షించి ఈరోజు నన్ను పరిశుద్ధునిగా చేశాడని చెప్పాలి. వ్యభిచారి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే, ఒకప్పుడు నేను వ్యభిచారిని, కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు నన్ను పట్టుకుని రక్షించాడు, ఈరోజు నేను పరిశుద్ధుడై అని చెప్పాలా. దొంగ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకప్పుడు నేను దొంగనే, కానీ ఈరోజు నేను పరిశుద్ధుడయ్యానని చెప్పాలా. ఏ రోజైతే నువ్వు పరిశుద్ధుడివై దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావో, ఏ రోజైతే నువ్వు యథార్థతను విడవక యథార్థతను అనుసరించి నడవటం ప్రారంభించావో, నీ శత్రువులతో యుద్ధం చేసేవాడు దేవుడు కానీ నీవు కానే. నా పక్షంగా దేవుడు నిలబడి యుద్ధం చేయటం ప్రారంభించాడు. నిజమేనండి, తినడానికి లేదు, ఉండటానికి లేదు, తాగడానికి లేదు. ఏమండి, ఎండలో వానలో ఏమండి 3 సంవత్సరాలు ఉన్నాం మేము. నిలువ నీడ లేక పట్టా కట్టు, ఇలాంటి పట్టా, ఈ టార్పాల పట్టా కట్టుకుని 3 సంవత్సరాలు ఉన్నాం. తిన్నారా, తాగారా, ఏం చేశారనే వాడికి అడిగిన వాళ్ళు లేరు. ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఆదివారం ప్రార్థన పెట్టేవాళ్ళం. ఏమండి, చక్కగా ఉంటే తినటం, లేకపోతే ప్రార్థన చేయటం చేశాం. దేవుడు మా కొరకు రోగులను తీసుకొచ్చాడు, మా కొరకు దెయ్యాలు పట్టిన వాళ్ళని తీసుకొచ్చాడు, మా కొరకు హాస్పిటల్లో ఏమండి ఈ వ్యక్తి ఇక బాగుపడడం, ఈమె బాగుపడదు, ఇక చనిపోవటమే, మెడిసిన్ పనిచేయట్లేదు, కోమాలో ఉన్నటువంటి వ్యక్తులను, కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళ సర్వ ఆస్తులన్నీ ఏమండి అయిపోయిన తర్వాత ఇక ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో అదే రాణి గారితో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరాధన ఏమండి ఆ మందిరం దగ్గర వాళ్ళు వెతుక్కుంటూ మా దగ్గరికి ఏమంటే ఆ స్థలానికి వెతుక్కుంటూ, అయ్యారు ఇక్కడ ఎక్కడో పాస్టర్ గారు ఉన్నారంటే, ఎవరండి, ఏమండి ఆయన ఐజో గారు అంట, ఆయన ప్రార్థన చేయాలండి మా కోసం, ఎత్తుక్కుంటూ వస్తే ఏమండి ఇప్పటికీ నాకు అంతు పట్టినటువంటి విషయం అండి. వీళ్ళందరూ ఎలా వచ్చారు అసలు? ఒక బోట్ లేదు, ఇప్పటికి నాకు అలవాట్లేదు బోట్లు పెట్టడం. అమ్మగారు కేకలేస్తారు, అక్కడ బోట్ ఎట్టొచ్చు కదా, ఇక్కడ బోట్ ఎట్టొచ్చు కదా, ఇప్పటికీ అలవాట్లేదు. రాణిగారి తోటలో కూడా ఏమిటి రోడ్డు చివరి బోట్లు పెట్టడం నాకు అసలు అలవాటే. దేవుడే ఏమండి ఒక్కొక్కరిని పిలిచి 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 తీసుకొచ్చి వారి సమస్యలను, వారి కష్టాలను తీర్చి, వారిని నాకు తల్లిగాను, వారిని నాకు తండ్రిగాను, వారిని నాకు అన్నలుగాను, వారిని నాకు తాడబుట్టిన వారినిగా చేసి నేను పోగొట్టుకున్నటువంటి వారందరికంటే కూడా ఇప్పుడు ఎక్కువ కుటుంబం నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా నిమిత్తము ఒక తండ్రినైనను తల్లినైనను పోగొట్టుకుంటే ఏంటి, నా నిమిత్తం భూములు పోగొట్టుకుంటే, నా నిమిత్తం ఇళ్ళనైనను, నా నిమిత్తం అన్నదమ్ములైనను, నా నిమిత్తం దేన్ని పోగొట్టుకున్నా దానికి 100 రెట్లు తిరిగి పొందుకుంటామని దేవుని యొక్క వాక్యంలో ఒక మాట. నిన్న 31st నైట్ మన రాణిగారి తోటలో ఆ చిన్న మందిరంలో ప్రార్థన పెట్టుకుంటున్నాం కదా, అయితే స్థలం నిండిపోయారు. అయితే ఇద్దరు అక్క, తమ్ముడు, ఇంకొక పెద్ద ఆమె, 3 మన అడ్రస్ తెలియదంట.
మన దగ్గరికే రావాలి అనుకుంటున్నారంట. సరే ప్రతి సందుకి వెళ్ళారంట. ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలోకి వెళ్ళి ఈ పాస్టర్ గారు కాదు, ఈ పాస్టర్ గారు కాదని మళ్ళీ లేచి రావడం. ఇక్కడ కాదని వెళ్తే ఆ సత్యనారాయణ హాస్పిటల్ దగ్గర కరెంట్ ఆఫీస్ దగ్గర నిలబడిపోయారంట ముగ్గురు. 10ంటికి బయలుదేరి 10:30 అయింది, 11 అయింది, 11:30 అయింది, 12 అయింది, అడ్రస్ తెలియట్లేదంట. ఇక 10 నిమిషాల దాకా 12ంటికి ఎత్తుగారంట. పాస్టర్ గారి పేరు తెలియదు, నా పేరు తెలియదు. పోనీ ఏ పాస్టర్ గారు అంటే అండి ఇట్లాగా బహిరంగ మీటింగ్లు పెడతారండి, వాళ్ళు క్రిస్మస్లు చేస్తారండి, జనవరి 1 చేస్తారండి. అంటే ఎవరా అంటే ఈ సంగులపేర వీధిలో పాస్టర్ గారు ఉంటారు, అలా ఆయననేమో చూసుకోండి అంటే అమ్మయ్య సంగులపేర వీధి అని చెప్పారు. అప్పుడు మెసేజ్లోనని ఎత్తుక్కుంటా వచ్చి 10 నిమిషాల దాకా 12ంటికి కరెక్ట్గా ఆరాధనలోకి వచ్చి, అమ్మగారు మీకోసం మేము మెయిన్ రోడ్డు మీద 3 గంటలు నిలబడ్డామని చెప్పారు. హల్లెలూయా. చాలా మంది నేను పిలవలేదండి. డోర్ టు డోర్ మీరు రావాలి ఎవరిని పిలవను నేను. మన బిడ్డలు అనుకుంటే నేను తప్పకుండా వెళ్తాను తప్ప అన్నోన్ పర్సన్స్ అసలు టచ్ చేయను. నేను అన్నోన్ పర్సన్స్ అసలు టచ్ చేయను. నాకు తెలియనటువంటి వ్యక్తులకు, వాళ్ళు క్రైస్తవులైనా సరే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా అని వాళ్ళ గురించి మంచిగా తీగా మాట్లాడి రండి మా చర్చికి అని చెప్పి పిలవటం నాకు చేత కాదు. రండి, ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేస్తాం, దట్స్ ఆల్. వచ్చాక కూడా బలవంతం చేసి కూర్చోగా వారు నాకు కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులు. ఎందుకని? మన మంచి మార్గంలో వెళ్తున్నందుకు. ఏమండి? దేవునిని ప్రేమించి దేవుని అనుసరించి ఏమండి మంచి చేస్తున్నందుకు, ఆ మంచి వలన ఎవరో ఏమండి అయ్యగారు చాలా మంచోళ్ళండి అన్నందుకు ఏమండి కడుపు పట్ట పేలిపోతూ ఉంటుంది, కళ్ళు పేలిపోతూ ఉంటాయి కొంతమందికి. అవి వినలేరు, అవి చూడలేరు. అయినా మనకెందుకు? ఏమండి మనం మాత్రం నీతిని విడిచిపెట్టకుండా, యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని ప్రేమతో మనం ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏసేపు ఏ అన్ననైనా ద్వేషించాడా? ఏ ఒక్కరినైనా అసహించుకున్నాడా? ఏ ఒక్కరినైనా వెలేసాడా? కానీ కుటుంబం ఏసేపుని వెలేసి పక్కన పెట్టారు. ఏమండి? కానీ అదే ఏసేపును దేవుడు దర్శించి ఒక కళ, ఏమండి ఏం కళది? ఒక కళగన్నాడంట. 37:4 ఏముందంటే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయారు. ఏసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టారంట. ఏం చేశాడండి? అన్యాయం చేశాడా? అతనికి వచ్చిన కళ చెప్పాడంట. ఏమండి? దేవుడు నాకు ఒక కళ వచ్చింది అని ఆ కళ వారికి చెప్పినందుకు వారికి ఏమొచ్చింది? పగ వచ్చిందంట. కొంతమందికి మంచి మాట్లాడినా చెడే, కొంతమందికి అండి మంచి మాట్లాడినా చెడే. అవునండి, లోపల క్రూరమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు ఏమండి ఆ ఉగ్రతంతా కక్కుతూ ఉంటారు. మన పిల్లలంట ఏదో చిన్న విషయాన్ని వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి చెప్తామంటే ఎంత ఎత్తులు ఎత్తున్నారంట. ఇది చిన్న విషయం, మేమేం మాట్లాడాము, ఇట్ట మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు. వీళ్ళు చిన్నపిల్లలు. ఎందుకలా కడుతున్నాను నేను, అన్నదేంటి నువ్వు అన్నదేంటి, ఎందుకలా ఆడుతున్నావు అని చెప్పేసి అడిగిందట. ఏమండి? వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా ఏముంది? కక్ష, ద్వేషం, ఏం చేయబడతానే అన్నటువంటిది. ఎక్కడ దొరుకుతారా? కానీ అలాంటి స్వభావం చూడ ఒకసారి చదువు కింద. కలకనెను కానీ సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టివి.
అతడు వారిని చూచి నేను కనిన ఈ కలలు మీరు దయచేసి వినండి. మీరు మీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా కానీ నేను చెప్తాను మాత్రం మీరు వినండి. ఏమనగా మనము చేలో పనలు కడుతున్నాము, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పన చుట్టూ చుట్టుకొని నా పనకు సాష్టాంగా పడినవి. నేను ఒక పని వేసాను, కానీ మీరు వేసినటువంటి పనులన్నీ కూడా నా చుట్టూబడి, నేను వేసిన పనకు చుట్టూబడి నా వైపు సాష్టాంగ పడ్డట్టుగా నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ముందు కళ వచ్చిందని చెప్తేనే పగబెట్టారు, ఈ కళకి మరింత ఎక్కువైపోయింది. తీసుకెళ్ళి ఏమండి గోతులో పాడేశారు. ఏం చేశారు? గోతులో పాడేసి చావరా, నీ చావు మీకు మేము చూడమని చెప్పి గోతులో పడేశారు. ఎక్కడ? అడవిలో మధ్యలో ఏదో గొయ్య, ఏమండి ఏదో లోయ, ఆ లోయలో పడేశారు. పడేసి మళ్ళా ఎందుకనో దేవుడు అందులో రూబేను అనేటువంటి ఒక వ్యక్తిని ప్రేరేపించాడు. ఈ తమ్ముడు చనిపోవటానికి వీల్లేదు, నేను అన్నకి నా తండ్రికి సమాధానం చెప్పాలి అని వాళ్ళందరినీ బతిమాలి మళ్ళా తీసుకొచ్చి ఆ గోతులో ఉన్నటువంటి వాడిని బయటికి తీస్తాము, ఆయన చంపొద్దు అని చెప్పి బతిమలాడుతాను. ఈలోపు ఇష్మాయిలు వస్తున్నారంటే ఐగుప్తు ఎట్లా వెళ్ళటానికి. అందులో ఒకడు అన్నాడు, చంపవద్దు, ఆడిని మనం వదిలిపెట్టవద్దు, నువ్వు వాడిని బయటికి తీయవద్దు. వీడి పీడ పెరగడానికి ఇంకొక చక్కని అవకాశం మనకి దొరికింది. ఏం చేద్దామంటే వీడిని తీసుకెళ్ళి ఆ ఇష్మాయిలీలకి అమ్మేద్దాం. తీసుకెళ్ళి అమ్మేశారు. తీసుకెళ్ళి 20 ఎండి నాణేలకి అమ్మేశారంట. ఎన్ని 20 ఎండి నాణేలకి. ఏమండి యేసేని యూదా ఇస్కరియోతు ఎన్ని వెండి నాణేలకి అమ్మేశాడు? 30 వెండి నాణేలకి. యేసేపును ఏమండి అన్నలు ఏమండి ఎన్ని 20 వెండి నాణేలకి అమ్మేశారు. అమ్మేస్తే తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి పోతీఫర్కి అక్కడ అమ్మేశారు. ఇష్మాయిలీలు ఇక్కడ కొనుక్కొని అక్కడ లాభానికి యేసేపును అమ్మేశారు. అక్కడ నుండి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటి దగ్గర పోతీఫర్ చూసినటువంటి విషయాన్ని పోతీఫర్ ఇంటి దగ్గర ఇంకొక విషయం జరిగింది. పోతీఫర్ యొక్క భార్య యేసేపును మోహించి ఏమండి భర్త లేని సమయంలో ఏమండి యేసేపును బలవంతం చేసింది. తప్పించుకొని పాపములో పడిపోకుండా అతని వస్త్రము ఊడిపోయిన పర్లేదని బయటికి పారిపోయాడు. పాపము చేయకుండా పారిపోయాడు. అందుకు ఆమె ఆగ్రహించి పోతీఫర్కి ఏమండి అతడు నన్ను బలాత్కారం చేయబోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పి జైల్లో వేయించింది. జైల్లో వేస్తే జైల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఏం చేశాడు? జైలు అధికారి కూడా ఏమండి యెహోవా అతనికి తోడై ఉండెను కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. 44వ వచనంలో ఆ సేనాధిపతి వారిని యేసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చర్చాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎవరు వశం చేశాడంట? ఆయన యేసేపు వశం చేశాడంట. ఏమండి ఆయన వారందరికీ ఉపచారం చేస్తున్నాడంట. ఏమండి ఎక్కడికి వెళ్ళినా యేసేపుకు తోడై ఉండబట్టి ఏమండి ఎవరు అన్యాయం చేద్దామనుకున్నా అన్యాయము మాత్రము యేసేపుకి జరగనివ్వట్లేదు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీతిని యథార్థతను కలిగి దేవుని ఎడల నమ్మకమైనటువంటి విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఎవరు నీకు అన్యాయం చేద్దామనుకున్నా, ఎవరు నీకు ద్రోహం తెలపడదామనుకున్నా దేవుడు ఎవరిని నీ మీద పడనివ్వడం. ఎవరు ద్రోహం చేద్దామనుకున్నా, ఎవరు అన్యాయం చేద్దామనుకున్నా నీకు మాత్రము అన్యాయమో జరగనివ్వడు. ఏ పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడై ఉండి నీ పక్షంగా న్యాయం చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సమయం కొద్దిగా చివరి అంశం
చెరసాల్లో ఉండగా ఒక వ్యక్తికి కలభావం చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఏమండి, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొద్ద గిన్నె అందించేవాడు. ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కలభావం చెప్పేవాడు అసలు ఆ యొక్క అంతఃపురంలో ఆ దేశంలోనే దొరకలేదంట. వాళ్ళందరినీ, జ్ఞానులైన వారిని, యాంత్రికులు, మంత్రికులు అందరినీ పిలిపించి నా కలభావం చెప్పకపోతే చంపేస్తానని చెప్పాడు ఆయన. ఎవరు? రాజు అయిన ఫరో. అప్పుడు ఈ ఫరోకి ఏమంటే గిన్నె అందించువాడైనటువంటి ఆ వ్యక్తికి యోసేపు గురించి జ్ఞాపకం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళయ్యా, నీ కలభావం చెప్పాలంటే దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి నాకు తెలుసు, కానీ ఆ వ్యక్తి ఇక్కడ మనం బయట లేడు, అతను చెరసాల్లో ఉన్నాడు. అతన్ని కనుక నీ ఎదుటికి నువ్వు రప్పించుకుంటే ఖచ్చితంగా నీ కలభావాన్ని ఆయన చెప్తాడు. సరే, తీసుకొచ్చారు. ఏమండి, వివరించి చెప్పారు. ఇదిగో నా కళ, ఇది ఏంటి పరిస్థితి అంటే చక్కగా చెప్పాడు. అయ్యా, ముందొచ్చినటువంటి 7 బలిసినావుల్ని ఏమండి వెనకొచ్చినటువంటి 7 బక్క చిక్కిన ఆవులు తినేశాయి. తర్వాత 7 పుష్టిగా ఉన్నటువంటి 7 వెన్నులను ఏమండి వెనకాల వచ్చినటువంటి ఆ బక్క చిక్కినటువంటి పేల వెన్నులు మింగేశాయి. దాని అర్థం ఇది ఏమీ లేదు. ఏమండి, మొదటి 7 సంవత్సరాలు ఏమండి విస్తారమైన పట్టు పడుతుంది. ఆ 7 సంవత్సరాల అనంతరం మరి 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాల్లో కలిగినటువంటి విస్తారమైనటువంటి పంటను తినివేయగలిగినటువంటి కరువు వస్తుంది. కాబట్టి నీవు రాజువు, ఈ ప్రజలందరికీ నువ్వు అధిపతివి, కాబట్టి దేవుడు నీకు ఇది బయలుపరిచాడు. కాబట్టి రాజా, నీవు ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, దీనిని చక్కబెట్టడానికి నీవే నియమించి ఒక ఏర్పాటు చేయమని చెప్పాడు. ఫరో, రాజు అయినటువంటి ఫరో గబగబ సింహాసనం దిగి ఏమండి చెరసాలలో అప్పటి వరకు పనికి మాలివాడుగా ఉన్నటువంటి యోసేపు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, ఏమండి, అయ్యా, ఈరోజు నీకంటే కూడా దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు నాకు కనబడలేదు. ఆ మనుషుడు నీవే. ఇదిగో ఈ సింహాసనం ఒక్కటే నేనుంటున్నాను, కానీ నా తర్వాత సింహాసనం నీదే. నీ సెలవు లేకుండా ఒకడు నిలబడటానికి అయినను, ఒకడు కూర్చోడానికి అయినను, వాడికి బయటికి పోవడానికి అయిన సెలవు లేనే. ఈ సమస్త రాజ్యముని నీ చేతికి నేను అప్పగిస్తున్నా. నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు చేసేయి. నీ దృష్టికి ఏదైతే మంచిది అనుకుంటావో అలాగూ నువ్వు కానిచ్చేయి. నీ నిర్ణయానికి, నీ ఆలోచనకు, నీవు తీసుకునేటువంటి దేనికి కూడా నేను ఆటంకము, నేను నా ఇంటి వారము కూడా నీ వశములో ఉన్నామంటున్నాడండి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుర్మార్గపు లోకములో, ఈ పాపిష్టి లోకములో దేవుని అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి, భక్తిని అనుసరించి, దేవుని యొక్క వాక్యానుసారంగా నిలబడి జీవించేటువంటి వ్యక్తికి ఈ సమస్త సృష్టి, ఈ సమస్త దుర్మార్గమైనటువంటి లోకము సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామమున వంగాల. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైనటువంటి యేసయ్య కల్వరిలో, సిలువలో ఏమండి మరొకరికి ప్రాణం అర్పించాడు నీతి నిమిత్తం. ఆయన నీతిమంతుడై, పరిశుద్ధుడై, ఏమండి పాపము లేనివాడని ఏమండి తీర్పు పొంది కూడా శిక్షను అనుభవించి నీ కోసం, నా కోసం, మనందరి పాపములు ఆయన భుజాల మీద వేసుకుని ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీతిని విడిచిపెడుతున్నావేమో, బ్రతకలేక, బతుకు తెరువు లేక, అయ్యో ఇలాగూ చేయకపోతే నేను ఆహారం తినలేదు, నా పూట గడవదని నీవు నీతిని తప్పి పాపములో, లోకములో జీవిస్తున్నావేమో. ఉంటే ఒకరోజు పస్తుంటాం, లేకపోతే ఒక 2 రోజులు పస్తులు ఉంటాం. చచ్చిపోం కదండి.
చచ్చిపోతావా? చావో. నిలబడినప్పుడు దేవుడు మనలను ఈ సృష్టికి, ఈ లోకానికి, నీవు ఉన్నటువంటి వారి మధ్య నిన్ను ఒక వెలుగుగా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను ఒక దీపస్తంభముగా, నీవున్న ప్రజలకు, నీకున్న ప్రజలకు ఒక దీపస్తంభముగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యెహోవా అతనికి తోడై ఉండటానికి, అతడు చేయడంతయు కూడా సఫలమవటానికి గల కారణం యేసేపు నీతి. అతను దాసుడుగా పడబడ్డాడేమో కానీ, ఏమండి, ఇనప సంఖ్యలు అతన్ని బాధించాయేమో కానీ, అతను ఏనాడు కూడా నీతిని తప్పలేదు. ఏనాడు కూడా భక్తిని విడిచిపెట్టలేదు. ఏనాడు భయభక్తులు విడిచిపెట్టలేదు. అన్య దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో, ఏమిటి, మనలాగే విగ్రహారాధన దేశము. కానీ అక్కడ కూడా పోతిఫర్ ఇంట, ఏమిటి, ఫరో ఇంట, చెరసాల్లో కూడా తన నీతిని, యథార్థతను, భక్తిని కాపాడుకొని దేవుని స్వర వినడానికి, దేవుని దర్శనం చూడటానికి, దేవుని యొక్క ఆత్మ గలవాడు అని సాక్ష్యం పొందటానికి యేసేపు ఒక మంచి సాక్ష్య జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి దేవుని కొరకు ఒక నమ్మకమైన యేసేపు వలె, దేవుని కొరకు ఒక నమ్మకమైన పౌలు వలె బ్రతకడానికి, నిలబడటానికి ఈరోజు నీవు దేవునికి మాట ఇవ్వగలవా? ఏమండి, ఎలియాజరు మాట ఇచ్చాడు, ఈ రోజు నుండి ఇక నేను ఎన్నడూ మొట్టనండి. ఏమండి, బాప్తిసం పొందాక అతడు తగ్గించాడు కానీ మధ్య మధ్యలో ఒకసారి తాగాడు. ఈ రోజు ఆ మాట చెప్తున్నాడు, ఇక తాగను. హల్లెలూయా. ఏమండి, ఈ రోజు నువ్వు సాక్ష్యం ఇచ్చి, ఈ రోజు నుండి నేను ప్రభు కొరకు, దేవుని కొరకు ఒక నమ్మకమైన సత్య సాక్షిగా, పాపం నా జీవితాన్ని కట్టకుండా, లాకో నా జీవితాన్ని కట్టకుండా, ఏ మాలిన్యము నా బ్రతుకు కట్టకుండా, దేవుని కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతాను. మాట ఇవ్వగలవా దేవునికి? ప్రియ సహోదరి, సహోదరుడా, మాట ఇవ్వగలిగితే లేచి దేవునితో చెప్పు, ప్రభువా, ఈ రాత్రి నేను నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ప్రభువా, ఈరోజు ఈ రాత్రి నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. ప్రభువా, ఎన్నడూ నీ మార్గమును విడిచి, నీ ఆలోచన విడిచి, నీ ఆజ్ఞ విడిచి, నీ కట్టడలు విడిచి ఇక ఎన్నడూ నేను జమ దాటి నడవనయ్యా. నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా. ఇంతవరకు రక్షింపబడ్డానని చెప్పుకుంటూ కూడా లోకంలో బ్రతికాను, పాపంలో బ్రతికాను. కానీ ఈరోజు నేను ఫలించలేకపోతున్నానంటే నా భక్తిహీనతే కారణం, నా పాపమే కారణం, నా బలహీనతలే కారణం. నీ మార్గమును, నీ నీతిని, నీ వాక్యమును విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా జీవించాలి. కాబట్టి నేను చేసేదంతా కూడా శాపగ్రస్తమైపోతుంది నాయన. కానీ నా చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఫలించాలి. హల్లెలూయా. స్తోత్రం డాడీ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఆశీర్వాదం నాకు దయచేయండి. అవునయ్యా. దీవెన నాకు దయచేయండి. అవును నాయన. కృప నాకు దయచేయండి. అవునయ్యా. ప్రభా, యేసేపుని ఎన్నడూ విడిచిపెట్టలేదు. యేసేపు ఒంటరిగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. యేసేపు పోతిఫర్ ఇంట తండ్రి బానిసగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. యేసేపు చెరసాలలో తండ్రి ఒక బందీగా ఉన్నప్పుడు యేసేపుని విడిచిపెట్టలేదు. అయ్యా, యేసేపుని ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదు. యేసేపుకు తోడై ఉండి యేసేపు యొక్క తలను పైకి ఎత్తుతూ వచ్చావు నాయన. అవునయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినము నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అదే యేసేపు వలె నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానయ్యా. లోకానికి సాక్ష్యం ఇస్తాను, నేను నీ బిడ్డనేనని, నేను నీ సొత్తునేనని, ప్రభా నీ కొరకే బ్రతుకుతున్నానని లోకానికి సాక్ష్యం ఇస్తానయ్యా. నా బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య, అయ్యా నా వారి మధ్య ప్రభా నేను సాక్ష్యం ఇస్తానయ్యా. నేను నీ కొరకే బ్రతుకుతున్నానని, నేను నీ బిడ్డనని సాక్ష్యం ఇస్తానయ్యా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus.